హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ ట్రేడ్. సో ఈరోజు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అందరు పోర్ట్ఫోలియోలు చూసే ఉంటారు. ఒక రేంజ్లో పెరిగిపోయినాయి. నా పోర్ట్ఫోలియో అయితే 4%, 3.6% పెరిగింది. సో మీ పోర్ట్ఫోలియోలు ఎంత పెరిగాయో ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇప్పుడు ఓవరాల్ నా పోర్ట్ఫోలియో 69.57%. సో ఇది నేను మేజర్గా రైల్వేస్ పైన ఫోకస్ చేశాను, ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పా. ఈరోజు మన వీడియో ఏంటంటే ఏమేమి రైల్వే స్టాక్స్ ఉన్నాయి మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవడానికి మాత్రమే చెప్తున్నా. ఎందుకు చెప్తున్నాను ఒకసారి మీరు అర్థం చేసుకోండి, మీకు క్లారిటీ ఇస్తా. రైల్వేస్ పైన ఎందుకు ఫోకస్ చేయాలి అంటే, మనకు ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు రైల్వే స్టార్ట్ చేసి వెళ్ళిపోయారో అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు తర్వాత కూడా మనకు ఉన్న గవర్నమెంట్లో అంత మోడర్న్గా అంత అడ్వాన్స్డ్గా తీసుకొని రాలేదన్నాడు. సిగ్నల్ ప్రాసెసింగ్ అయినా, ట్రాక్స్ అయినా, ట్రైన్స్ అయినా, బుల్లెట్ ట్రైన్స్ అయినా, ఫాస్ట్ ట్రైన్స్ అయినా ఇలాంటివి రాలేదు ఇప్పటివరకు. ఎందుకంటే స్టిల్ ఇండియా ఈజ్ డెవలపింగ్. సో రీసెంట్గా మనం చూస్తున్న దాంట్లో కొన్ని కొత్తవి వస్తున్నాయి కదా. వందే భారత్ వస్తుంది, ఫాస్ట్ ట్రైన్స్ వస్తున్నాయి. సో ఇవి కూడా అప్డేట్ అవుతుంది. ఇలా అవుతుంటే ఏమవుతుందంటే ఈ ట్రాక్స్ అనేవి మార్చాలి. ఈ ఫాస్ట్ ట్రైన్కి ఓల్డ్ ట్రాక్స్ అనేవి పనిచేయవు. సో ట్రాక్స్కి కూడా డిమాండ్ ఉంది. ట్రైన్స్కి ఇప్పుడు ట్రైన్స్ కావాలిగా, ట్రైన్స్కి డిమాండ్ ఉంది. నెక్స్ట్ ఇలా మార్చినప్పుడు సిగ్నల్ ప్రాసెసింగ్ మార్చాలిగా, సిగ్నల్ ప్రాసెసింగ్ చేసే కంపెనీస్కి కూడా డిమాండ్ ఉంది. సో ఇవన్నీ చేస్తున్నాం, మరి స్టేషన్స్ కూడా అప్డేట్ అవ్వాలిగా, స్టేషన్స్ కూడా అప్డేట్ అవ్వాలి. సో వాటికి డిమాండ్ ఉంది. వీటన్ని డిమాండ్ ఉంటున్నాయంటే ఇప్పుడు అందరు వెళ్తున్నారు అంటే ఫుడ్కి డిమాండ్ ఉంటుందిగా, ఫుడ్కి కూడా డిమాండ్ ఉంటుంది. ఇవన్నీ జనాలు వెళ్తున్నారంటే టికెట్కి కూడా డిమాండ్ ఉంటుందిగా, సో టికెటింగ్ కూడా డిమాండ్ ఉంటుంది. ఇవన్నీ చైన్ ఇంటర్లింక్డ్ అన్నట్టు, ఒకదానికొకటి ఇంటర్లింక్డ్గా ఉంటాయి అన్నట్టు. రైల్వేస్ పైన మస్ట్ అండ్ షుడ్ ఫోకస్ చేయండి. అసలు బేసికల్గా మీరు ఇదివరకే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి ఉండాలి రైల్వేస్లో. ఒక్కొక్కటి 300, 400, 500, 800% రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ కూడా ఉన్నాయి రైల్వేస్లో. మీకు చూపిస్తా, జోక్ కాదు, 800% రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ కూడా ఉన్నాయి. నేను ఒక స్టాక్ జస్ట్ ఒకరిని రిఫర్ చేస్తే గ్రోలో వచ్చింది 100 రూపీస్. దాన్ని పెట్టి ఒక స్టాక్ కొన్నా, 3 స్టాక్స్ ఏమో కొన్నా 100 రూపీస్కి, అవి 800 రూపీస్, 800% వచ్చేసినాయి అన్నట్టు. సో రైల్వేస్లో ఉన్న స్టాక్స్ అనేవి చాలా ఫోకస్ చేయండి. ఎవ్రీ డిప్లో మీరు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక 5 to 10 years అసలు వాటి డిమాండ్ మామూలుగా ఉండదు. మీరు ఇదే మాట గుర్తుపెట్టుకోండి, డిప్లో యాడ్ చేసేసుకోవాలి. సో ఈరోజు రైల్వేస్ బాగా పెరిగినాయి. నెక్స్ట్ ఎలక్షన్స్లో స్టేబుల్ గవర్నమెంట్ వచ్చినా కూడా PSU ప్లస్ రైల్వే స్టాక్స్ని ఎవరు అందుకోలేరు. అన్నీ పెరుగుతాయి, ఇవి అయితే వీటి డిమాండింగ్ ఎక్కువ పెరిగిద్ది. సో 1 by 1 చూద్దాం. మీ వాచ్ లిస్ట్లో పక్కా యాడ్ చేసుకోవాల్సిన స్టాక్స్ గురించి చెప్తుంటా నేను ఫస్ట్ది IRFC, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్. సో ఇవన్నీ రైల్స్లకి ఈ ఫైనాన్స్ ప్రొవైడ్ చేస్తుంది. చూడండి 3.5% పెరిగింది. ఒక్కొక్క స్టాక్ గురించి మనం తర్వాత మాట్లాడదాం. సో ఇది ఎక్కడ స్టార్ట్ అయింది ప్రజెంట్ చూడండి, అది ఎక్కడ ఉంది, 180 దగ్గర ఉంది కదా. సో అసలు అది 180 కాదు కదా, మీరు పిచ్చోళ్ళు అయిపోతారు ఫస్ట్. అసలు అది ఎక్కడి నుంచి వచ్చిందని చూడండి, అరౌండ్ 20 రూపీస్ చూడండి, 20 కూడా కాదు, 19 రూపీస్ నుంచి 180 వరకు వెళ్ళిందంటే ఇంటూ 10x విత్ ఇన్ 1 ఇయర్లో 10x. అర్థమైంది కదా, అంటే 1000% ఇచ్చేసింది. సో నెక్స్ట్ IRCTC కూడా చూడండి. IRCTC అంటే చాలా ఓల్డ్ది. సో దీని కూడా ఈ టికెట్ కానీ ఫుడ్ కానీ మంచి డిమాండ్ ఉంటుంది. ఇది రీసెంట్గానే జంప్ కొట్టేసింది, దాని గురించి చూడండి. కంటైనర్ కార్పొరేషన్, ఇది కూడా రైల్వే స్టాక్. రైట్స్ లిమిటెడ్, ఇది 3.32% పెరిగింది. ఐర్కాన్ ఇంటర్నేషనల్ 6% పెరిగింది. ఇవన్నీ రీసెంట్గా వచ్చిన IPOs. జనాలు ఏంటంటే ఫోకస్ చేయలేదు. చూడండి ఇది కూడా అరౌండ్ 30-35 నుంచి 300, 10x 1000% ఇచ్చిన స్టాక్స్ ఇవన్నీ. మీరు అసలు ముందు ఎంటర్ అవ్వాలి, మనం లేట్ చేసాం. జూపిటర్ వ్యాగన్స్ లిమిటెడ్, ఇది కూడా చూడండి. అసలు చూడండి 17-16 రూపీస్ నుంచి అసలు ఎక్కడికి వెళ్ళిపోయిందో, అసలు దాని డిమాండ్ చూడండి, అలా ఉంటాయి అన్నట్టు. ఆ తర్వాత టిటాగర్ ఇది. సో ఇది కూడా చూడండి. అసలు మీరు ఎందుకు మిస్ అయ్యామా అనిపించే స్టాక్స్ ఇవన్నీ. ఎందుకు మిస్ అయ్యామా, ఇన్ని రోజులు నేను ఎందుకు చూడలేదా. సో చూడండి ఇది కూడా అరౌండ్ 10 రూపీస్ నుంచి స్టార్ట్ అయిన స్టాక్. సో టిటాగర్ ఇది. ఆ తర్వాత రైల్టెల్ కూడా చూడండి. మనం అసలు చూడండి ఎక్కడ 100 రూపీస్, ఎక్కడ 500 రూపీస్. ఇది 5x. RVNL, ఇది చూస్తే ఇంకా మీకు మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఇది కూడా చూడండి, దాదాపు 10 రూపీస్ కూడా లేని స్టాకు 341%, రన్ అవుతుందంటే 34x. ఓకే, అసలు చూడండి ఇవన్నీ మీరు మిస్ అయిపోయారు అన్నట్టు. BEML, సో 4000 వరకు వెళ్ళిపోయింది ఇది.
సో BEML చూడండి, ఇది కూడా అరౌండ్ 100 రూపీస్ నుంచి 4000 అంటే 40x రిటర్న్స్. టెక్స్టైల్, సో ఇలా టెక్స్టైల్ 2.19%. ఇవన్నీ మీ దాంట్లో యాడ్ చేసేసుకోండి, మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసేసుకొని వాటి గురించి రీసెర్చ్ చేసి మీకు ఎప్పుడైతే డిప్ అవుతున్నాయి అనేవి అప్పుడు మీరు యాడ్ చేసుకోవాలి. మిస్ చేయొద్దు. ARSS ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో రామకృష్ణ ఫార్గిన్స్, ఇవి కూడా ట్రైన్లో యూజ్ చేసేవి. భారత్ హెవీ BHEL, సో ఇదేంటంటే మనకు బోగీస్ కానీ సో ఎలక్ట్రానిక్స్గా ఏవైతే ఉంటాయో గవర్నమెంట్ స్టాక్స్ కాబట్టి ఇవి హెల్ప్ చేస్తాయి. PFC, ఇది రెన్యూవబుల్కి ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఇది REC, ఇవి కూడా సో ఇవి వచ్చే కొద్ది వీటికి కూడా డిమాండ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఓరియంటల్ రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇదొకటి. జిండాల్ స్టీల్, సో ఏవైతే బోగీలు ఉంటాయో వాటికి స్టీల్ కావాలి కదా, వీటి నుంచి తీసుకుంటారంట, అది కూడా. పవర్ ఇండియా, హిటాచీ ఎనర్జీ లిమిటెడ్, ఈ రెండు బ్యాటరీ రిలేటెడ్ అనుకుంటా. ఈ పవర్ది PFC, REC, పవర్ ఇండియా, ఇవి బ్యాటరీ రిలేటెడ్వి ఇవి. సో మామూలుగా బ్యాటరీస్ కూడా యూజ్ చేస్తాం కదా అలా. ఇవి మనకు రైల్వేస్ ఈ చూశారు కదా, 1000%, 2000 అలా పెరిగిన స్టాక్స్. హిటాచీ ఇది చూడండి, ఇది కూడా 50 రూపీస్ నుంచి 13,000 పోయిందంటే అసలు మామూలు విషయం కాదు. ఇది మీకు కనుక ఇలాంటి స్టాక్స్ మిస్ చేసుకోకూడదు. మనం బేసికల్గా మార్కెట్లో మనీ మేక్ చేసేదే ఇలాంటి స్టాక్స్ నుంచి. అది అందరికీ దొరకదు. కొంచెం ముందే ఎంట్రీ తీసేసుకున్న వాళ్ళకి ఏంటంటే కొంచెం లక్కీ ఫెలోస్. దీని కూడా ఇవన్నీ అంటే ఎక్కువ అమౌంట్ పెట్టలేదు నేను అప్పుడు, మన దగ్గర డబ్బులు ఎక్కువ లేకుండే. అప్పుడు IPOలు వచ్చినప్పుడు ఎంటర్ అయిపోయా కొన్ని, అవే యావరేజ్ చేయడం వల్ల ఒక 300-400%లో అయిపోయినాయి. సో అది మ్యాటర్. మీరు కూడా వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని ఎవ్రీ డిప్లో కొనిపడేయండి అంతే. కొన్ని ఒక 5 years పెట్టేసుకోండి. అంటే నేను సజెషన్ లానే ఇస్తున్నా, మళ్ళీ రికమెండేషన్ కూడా తీసుకోకూడదు. మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే కొనుక్కోండి. థ్యాంక్ యూ. జై హింద్.